హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమన షైని. ఈరోజు మనం ఐడిఏ బొల్లారం దగ్గర ఉన్న పూరి జగన్నాథ స్వామి ఆలయానికైతే వచ్చేసాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ మనకు బంజారాయిల్స్లో పూరి జగన్నాథ స్వామి ఆలయం ఉంది. అంటే పూరిలో ఎలా ఉందో టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, పూజ చేసే విధానం కానీ, అక్కడ ఆచారాలు ఎలా పాటిస్తారో ఇక్కడ ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో కూడా అలాగే ఉంటుంది. ఈ టెంపుల్ అవుటర్ రింగ్ రోడ్ నుండి దగ్గర నుండి వెళ్తే సర్వీస్ రోడ్ కి కొంచెం దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. సిటీ వాతావరణానికి దూరంగా ప్రశాంతంగా సిటీ అవుట్స్కట్స్ లో అయితే ఉంది. అంటే మన పటాన్చెరుకి దగ్గరలో, బీరంగూడ కూడా చాలా దగ్గరలో అయితే ఈ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 9 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ పూజారులు కూడా ఆల్మోస్ట్ పూరి నుండి వచ్చిన వాళ్ళే. అంటే ఇక్కడ గర్భగుడిలో దేవతా విగ్రహాలు అనేవి చెక్కతో తయారు చేయబడి ఉంటాయి. చూడండి ఒక్కసారి, ఆ టెంపుల్లో ప్రసాదం కూడా ఇస్తున్నారు ఆ రోజు. ఎవరైనా ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే ఈ టెంపుల్ ను విజిట్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీ టైం ని కుదుర్చుకొని మరి ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ ఉన్న జగన్నాథ స్వామి విష్ణుమూర్తి అవతారం. విష్ణుమూర్తి ఎక్కడైనా అభయహస్తం వరదహస్తంతో ఉంటాడు, కానీ ఈ జగన్నాథ స్వామి అభయహస్తం వరదహస్తంతో ఉండడు. ఓన్లీ కళ్ళు మాత్రమే పెద్దగా ఉంటాయి. చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. హనుమాన్ టెంపుల్, శివాలయము, ఇలా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ జగన్నాథ స్వామి కళ్ళు ఎందుకు పెద్దగా ఉన్నాయి, అసలు ఈ విగ్రహాలు ఎందుకు చెక్కతో తయారు చేశారు అని తెలుసుకోవాలంటే ఈ వీడియో మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అందరికి క్లియర్ గా అయితే అర్థమైంది. గోపురాలు ఎంత బాగున్నాయో, ఇక్కడ సీలింగ్ వర్క్ కానీ, అక్కడ ఉన్న విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి. మహాభారతంలోని మరియు భాగవతంలోని ప్రధాన అంశాలన్నీ కూడా ఇక్కడ గోపురాల పైన అయితే చెక్కారు. శ్రీకృష్ణుడి జీవితంలో జరిగిన ముఖ్యమైన అంశాలు, దశావతారాలు, ఇలా అన్ని విగ్రహాలు అందమైన రూపంలో అయితే చాలా మంచి ఆర్కిటెక్చర్ తో అయితే ఇక్కడ విగ్రహాలను అయితే చెక్కారు. మనం ఇప్పుడు గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి ఒక్కసారి, రైట్ సైడ్ శ్రీకృష్ణుడు, మధ్యలో సుభద్రాదేవి, లెఫ్ట్ సైడ్ అయితే బలరాముడు అయితే ఉంటాడు. ఇలా మనం జగన్నాథ స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. అదే విధంగా మనం జగన్నాథ స్వామి కథలోకి వెళితే, జగన్నాథ స్వామి గిరిజనులకు దేవుడు. గిరిజనులు జగన్నాథ స్వామిని నీల మాధవుడు అని పిలుస్తారు. జగన్నాథ స్వామి ఎలా వెలిశాడు, ఈ కథ ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మాత్రం మీ అందరికీ తప్పకుండా అర్థమవుతుంది. పూర్వం అడవిలో ఒక రహస్య ప్రదేశంలో విశ్వావసుడు అయిన గిరిజన రాజు ఈ జగన్నాథ స్వామిని రహస్యంగా పూజించాడు. అంటే బయట ప్రపంచానికి ఈ జగన్నాథ స్వామి ఎలా ఉంటాడో అనేది కూడా తెలియదు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రదుమ్న మహారాజు ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి విద్యాపతి అనే బ్రాహ్మణుణ్ణి ఆ అడవికి పంపుతాడు. విద్యాపతి అనే బ్రాహ్మణుడు ఆ అడవికి వెళ్లి విశ్వావసుడు కుమార్తె అయిన లలితను ప్రేమించి పెద్దల ఇష్టంతో అయితే పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుండి విశ్వావసునికి విద్యాపతి విగ్రహాలు చూపించమని అడుగుతూనే ఉంటాడు. వెంటనే విశ్వావసుడు అల్లుని కండ్లకు గంతలు కట్టి ఆ విగ్రహాల దగ్గరకైతే తీసుకెళ్తాడు. కానీ రహస్యం తెలుసుకోవడం కోసం విద్యాపతి తెలివిగా ఆ దారి వెంట వెళుతూ ఉండగా ఆవాలు చల్లుకుంటూ వెళుతాళ్లకు ఆవాలు మొలకెత్తి ఒక దారిలా అయితే కనిపిస్తాయి. వెంటనే విద్యాపతి తన రాజు అయిన ఇంద్రధన్యునికి కబురు చేస్తాడు. వెంటనే రాజు వచ్చి చూస్తే విగ్రహాలనేవి మాయమైపోతాయి. రాజు నిరాశతో నిరాహార దీక్ష చేస్తాడు. అశ్వమేధ యాగం కూడా చేస్తాడు. అప్పుడు జగన్నాథ స్వామి రాజు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప మొద్దులు కొట్టుకొని వస్తాయి, వాటితో నా విగ్రహాలు చేయించు అని జగన్నాథ స్వామి రాజుకి అయితే చెప్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే వేప మొద్దులు కొట్టుకొని వచ్చాయి. కానీ విగ్రహాలు ఎలా చేయాలో జగన్నాథ స్వామిని అయితే ఎవరు చూడలేదు కదా, తయారు చేయడానికైతే ఎవరు ముందుకైతే రాలేదు. నాళ్లకు దేవశిల్పి అనే విశ్వకర్మ వికలాంగుని రూపంలో వచ్చి, నేను విగ్రహాలు చేస్తాను, కానీ చెక్కటం పూర్తయ్యే వరకు గదిలోకి ఎవరు రావద్దు, నేను కూడా పచ్చి మంచినీళ్లు
కూడా ముట్టను అని రాజుతో అయితే చెప్తాడు. రాజు కూడా సరే అంటాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ బొమ్మలు చెక్కుతున్నట్టు ఎలాంటి శబ్దం కానీ ఉలి శబ్దం కానీ అస్సలు వినిపించదు. రాణి కుండిషాదేవికి అనుమానం వచ్చి ఎలాంటి శబ్దం వినిపించట్లేదు అని చెప్పి రాజుకైతే వెళ్ళి నువ్వు ఒక్కసారి చూసి రాపో అని రాజునైతే పంపిస్తుంది. రాజు వెళ్ళి చూసేలోపు అక్కడ శిల్పి అయితే ఉండడు. సగం చెక్కిన శిల్పాలు మాత్రమే అక్కడ ఉంటాయి. రాజు అయితే నిరాశతో బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ఇప్పటి నుంచి ఈ విగ్రహాలు ఇలాగే పూజలు అందుకుంటాయి, ఈ విగ్రహాలకు నేను ప్రాణప్రతిష్ఠ చేస్తాను అని రాజుతో అయితే చెప్తాడు. అందుకని పూరి జగన్నాథ స్వామి సగం చెక్కిన శిల్పాల రూపంలో ఉండి అభయహస్తం వరదహస్తం అనేది ఉండదు. ఈ జగత్ మొత్తం చూడడానికి మాత్రం పెద్ద పెద్ద కండ్లు అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ శివుడికి కూడా అభిషేకం అవుతుంది మేము వెళ్ళినప్పుడు. మీ అందరూ కూడా ఈ జగన్నాథ స్వామి యొక్క కథ వింటే మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్ట్ గా అయితే చూడండి. ఒక్కసారి ఎలా ఉందో టెంపుల్ అనేది. మనకు దగ్గరలో ఇంత మంచి టెంపుల్ ఉన్నప్పుడు మీ అందరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసి ఆ జగన్నాథ స్వామి దర్శనం అయితే చేసుకోండి. జగన్నాథ స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఒకసారి జ్యేష్ఠ మాసం కృష్ణ చతుర్థి నాడు అర్ధరాత్రి రహస్యంగా బ్రహ్మ పదార్థం మార్పిడి అనేది జరుగుతుందట. అంటే ఇది అత్యంత రహస్యంగా అయితే జరుగుతుంది. బ్రహ్మ పదార్థ మార్పిడి అంటే పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాలకు బ్రహ్మ పదార్థం అనేది మారుస్తారు. అంటే కొత్త విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఒకసారి. టెంపుల్ అనేది చాలా ప్రశాంత వాతావరణంలో ఉండి మనందరికి కూడా చాలా పీస్ఫుల్ గా అయితే అనిపిస్తుంది. ఈ టెంపుల్ ను విజిట్ చేసినప్పుడు చూడండి ఎంతమంది భక్తులైతే విజిట్ చేశారో. ఓన్లీ జగన్నాథ స్వామి ఆలయమే కాక ఈ టెంపుల్లో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. వీకెండ్ టైంలో కానీ ఏదైనా స్పెషల్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ చాలా మంది భక్తులతో ఈ టెంపుల్ అయితే కలకలలాడుతుంది. మీ అందరూ కూడా ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం వీడియో చూడడం వల్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ అందిందని అనుకుంటున్నాను. చూడండి, గోపురం అంతా కూడా ఒకే రంగులో ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ అనేది. నిజంగా గ్రేట్ కదా. పూరిలో ఎలా జరుగుతున్నాయో ఆచారాలు కానీ పూజ విధానం కానీ ఇక్కడ కూడా మనకు దగ్గరలో ఉన్న ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో కూడా సేమ్ అన్ని పద్ధతులు కూడా అలాగే చేస్తారట ఇక్కడ పూజారులు. మనం ఇలా ఒకే టెంపుల్ కు వెళ్ళినా ప్రతి దేవుణ్ణి అయితే దర్శించుకోవచ్చు. అన్ని విగ్రహాలను కూడా ఇదే టెంపుల్లో అయితే నిర్మించారు. పూర్తి వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ ని మాత్రం ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి, ఇది టెంపుల్ మొత్తం వ్యూ ఎంత అట్రాక్టివ్ గా ఉందో. ఇదేనండి ఈ రోజటి మన వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.